హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము పెదకంచిప్రోలు అయితే వెళ్తున్నామండి. టైము రాత్రి 1:30 అయితే అవుతుంది. అయితే రాత్రిపూట వెళ్ళామనుకోండి ట్రాఫిక్ ఉండదు, తొందరగా వెళ్ళొచ్చు. అయితే మా చుట్టాలు కూడా అక్కడ పాలు పొంగిస్తున్నారండి. అయితే వాళ్ళతో పాటు అలాగే మేము పాలు పొంగిద్దామని అయితే బయలుదేరాము. ఇలా స్టోరీ వింటూ అమ్మవారిదైతే అయితే అలా పిల్లలకి అర్థమవుతుంది కదా అని చెప్పి అయితే అలా అమ్మవారి స్టోరీ అయితే పెట్టుకొని వింటూ అయితే బయలుదేరామండి మేము. ఇదైతే మాత్రం నిజంగానే రియల్గా జరిగిన స్టోరీ ఏంటండి. మా చిన్నప్పుడు కూడా మేమైతే వెళ్ళేవాళ్ళమే, మా అమ్మ వాళ్ళతో అయితే కలిసి అక్కడికి తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు అయితే జరిగేదండి. అప్పుడైతే వెళ్ళేవాళ్ళమే. అయితే మేము ఇక్కడ రేత్రే బయలుదేరామండి. అయితే రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయండి. చాలా త్వరగా అయితే వెళ్ళాము. అయితే ఇంటి దగ్గర అయితే ఇలాగా ఏర్పాటు చేసుకున్నానండి. అన్నీ నేను పొంగల్ పెట్టుకోవటానికి సంబంధించిన గిన్నెలు, వంటకు సంబంధించినవి అన్నీ, పాలు అవైతే అక్కడ తీసుకున్నామండి. అయితే ఇక్కడ కోడిని, మేకను కూడా అక్కడ అమ్మవారికి అయితే బలిస్తారండి మొక్కుకుంటే మాత్రం. అలాగే మేము కోడిని కూడా తీసుకొని ఇద్దామనుకున్నాము. అందుకని ఇట్లాగా ఉప్పు, కారాలు, దానికి సంబంధించిన మసాలాలు అవన్నీ కూడా ఇట్లా ఏర్పాటు అయితే చేసుకున్నాను నేను ముందు. ఈ గుడి అయితే మాత్రం చాలా ఫేమస్ అండి. అయితే ఇక్కడ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి అయితే ఉంటారు. ఇక్కడ అమ్మవారికి అయితే ఒక చరిత్ర కూడా ఉంటుందండి. తన రియల్ స్టోరీ ఇది. ఇదైతే విజయవాడకి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మనకి బస్సులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, 2 ప్లేసెస్ నుంచి ఎక్కడ నుంచి అయినా సరే బస్సులు అవైలబుల్గా అయితే ఉంటాయండి. మనం ఈజీగా అయితే ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చండి. అయితే మనం పాలు పొంగించుకోవాలంటే ఇక్కడైనా పొంగించుకోవచ్చండి. లేదంటే గుడి దగ్గర అయినా మనకి గ్యాస్ ఇవి అవైలబుల్గా ఉంటాయి, అక్కడైనా మనం పాలు పొంగించుకోవచ్చు. అమ్మవారికి అయితే మట్టి కుండలు అయితే పెడతారండి ప్రసాదం తయారు చేసుకున్నాక. అలాగే మనం మొక్కుకుంటే మేకలు అవి కూడా తీసుకొని అయితే చాటింపుతోటి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. గుడి చుట్టూ అయితే 3 రౌండ్లు అయితే ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత బలిస్తారండి. అమ్మవారికి ఒక చరిత్ర ఉందన్నాను కదండి. ఆ అమ్మవారికి తిరుపతమ్మ తల్లి తల్లిదండ్రులకైతే పిల్లలు లేకపోతే తిరుపతి వెంకన్న స్వామిని అయితే వేడుకుంటారంటండి. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి వారికైతే ఒక వరం ఇస్తారండి. వారికి సంతానం అయితే కలుగుతుంది. అయితే అప్పుడు జన్మిస్తుందండి తిరుపతమ్మ తల్లి. అయితే పెరిగి పెద్దయ్యాకైతే పెళ్ళికి సంబంధం అయితే వస్తుందండి. వాళ్ళ మేనమామ కొడుకుకైతే ఇచ్చి చేస్తారు. అయితే అక్కడ అత్త ఆడపడుచుల ఇబ్బందులు అయితే ఉంటాయండి. అలా స్టోరీ అయితే ఉంటుంది. ఈ గుడి అయితే మాత్రం చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ అయితే వచ్చి ఇక్కడ మొక్కుకుంటారండి. కోరికలు నెరవేరగానే ఇట్లాగైతే మొక్కులు అయితే తీర్చుకుంటారండి. ఇలాగా కుండల్లో అయితే ప్రసాదం చేసుకొని, పాయసం చేసుకొని అయితే ఇట్లా చుట్టాలు, బంధువులతోటి అందరితోటి ఇలా గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసుకుంటూ చాటింపులతోటి అయితే ఇలా అయితే వెళ్తారండి. ఇలా డ్యాన్సులు కూడా వేసుకుంటూ వెళ్తారు. చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే ఎంతో సంతోషంగా మొక్కులు అయితే ఇలా తీర్చుకుంటారండి. అలాగే ఇక్కడ కార్లకు పూజలు అవి కూడా చాలామంది చేయించుకుంటున్నారు. అలాగే మేము కూడా చేయించుకున్నామండి. మా కారుకు అయితే పూజ కూడా చేయించుకున్నాము. అయితే ఇక్కడ ముందే చెప్పాను కదండి, మా చుట్టాల వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారని చెప్పి వాళ్ళు కూడా అయితే ఒక కోరిక కోరుకున్నారంటండి. ఆ మొక్కు అయితే నెరవేరింది. అందుకని ఇక్కడ వాళ్ళు కూడా అయితే అందరూ చుట్టాలు, బంధువులను అయితే పిలుచుకున్నారండి. అయితే మేము ఇక్కడ పనిలో పని మాకు కలిసి వస్తుంది కదా, మేము పొంగలైతే పెట్టుకుందాం అనుకొని వచ్చి పొంగలైతే చేసుకున్నామండి. ఇట్లా వాళ్ళకైతే వాళ్ళ బాబుకైతే డాక్టర్ సీట్ కావాలని మొక్కుకున్నారంటండి. వాళ్ళకైతే కోరిక నెరవేరింది. అందుకని అయితే ఇక్కడ చేసుకుంటున్నారు వాళ్ళు. గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేస్తారండి అంతా. అయితే ఇక్కడ అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అయితే కుంకుమ బళ్ళు అని అమ్మవారికి అయితే పుట్టింటి వారి సారి అయితే తీసుకొస్తారండి. అప్పుడు తిరునాళ్ళు అయితే జరుగుతుంది మంచిగా. మా చిన్నప్పుడు అయితే మేము అంతా ఊరి నుంచి బస్సు పెడితే అందరూ వచ్చి ఇట్లాగా వచ్చేవాళ్ళమండి. ప్రతి తిరునాళ్ళకైతే వచ్చేవాళ్ళమి. మా అమ్మ చెప్తుందండి, మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఒడ్లు దంచేసి మొక్కుకుందంటండి. అందుకని ఒక రోజు అయితే ఒడ్లు దంచేసుకొని అలా అప్పటికప్పుడు అయితే ఒడ్లు వచ్చిన రోజే ఇలా పొంగల్ అయితే ఇదిగోండి ఇక్కడే గుళ్ళోకి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇదే అండి. లోపలికి ఫోన్లు అవి అవైలబుల్ లేదండి. అందుకని నేనైతే ఇక్కడే ఫోన్లు అవి పెట్టేశాను.
అందుకని లోపలైతే వీడియో అయితే మీకు చూపించలేకపోతున్నాను. దగ్గర ఉండే వాళ్ళైతే కంపల్సరిగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. చాలా శక్తివంతమైన అమ్మవారు అండి ఇక్కడ. అయితే ఇక్కడ కారుకు కూడా మేము పూజ అయితే చేయించుకున్నామండి. పూజారి అయితే మంచిగా అయితే పూజ చేశారు. అలాగే ఇక్కడ మా పాప అయితే ఇలా పాయసం కుండ అయితే పైన నెత్తిన పెట్టుకొని అయితే ఉందండి. అయితే ఒక రౌండు ఒక్కొక్కళ్ళు అయినా తిరగొచ్చు, లేదంటే మొత్తం ఒకళ్ళే అయినా తిరగొచ్చు అండి. అయితే అదంతా అయిపోయాక మళ్ళీ ఇక్కడ మామిడి తోటల దగ్గరకు అయితే వచ్చాము. మామిడి తోపు అంటారండి ఇవి. ఇక్కడైతే అందరూ బంధువులు అందరూ వచ్చున్నారండి. చక్కగా ఇక్కడైతే అంతా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు. అందరూ చుట్టాలు అందరూ బంధువులతోటి చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ మామిడి తోపుల్లోనే ఇలా కార్ పార్కింగ్లు అవి చేసేసుకొని భోజనాలు అంతా అయ్యాకైతే మేము బయలుదేరామండి. 4కి అలా బయలుదేరాము. మళ్ళీ టైం పడుతుంది కదా, మళ్ళీ చీకటి పడుతుంది అని చెప్పేసి అందులో రాత్రి 1కే బయలుదేరాం కదండి, అందుకని ఎర్లీగానైతే బయలుదేరాం మేము. అయితే మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మళ్ళీ మాకు 10 అయిందండి నైటు. అయితే ఇంకా వస్తూనే మేము లైట్గా ఏదన్నా తినేసి వెళ్దామని చెప్పేసి మేము తినేసి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మాకు 10:30 అట్లా అయింది. ఓకేనండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.